బీఆర్ఎస్ చేసిన ఆరోపణ ఏముంది? కొండా సురేఖ కూతురు చేసింది ఆరోపణ. నేనేం చేసిన? ఆమె చెప్పింది నేను ఉటంకించిన. బయటకు వచ్చి చెప్పమనండి, ఆమె మీడియా ముందు మాట్లాడింది కరెక్టా కాదా? కొండా సురేఖమ్మ కూతురు చెప్పిన మాట ఏం చెప్పింది? ఆమె తుపాకీ పంపింది రేవంత్ రెడ్డి అని చెప్పింది. అది తప్ప. రోహిన్ రెడ్డి తుపాకీ తలకు పెట్టిండని చెప్పింది. తప్ప. పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు? కాదు కాదు, రోహిన్ రెడ్డి పెట్టలేదు తుపాకీ, సుమంత్ అనేటోడు పెట్టిండు అంటుండ్రు. తుపాకీ పంపింది కొండమురళి అంటుంది. రెండిట్లో ఏదో ఒకటి నిజం కావాలి కదా. రెండిట్లో ఏదో ఒకటి నిజం అయితే మరి మధ్యలో పీసీసీ ప్రెసిడెంటు వాళ్ళ ఇంటి పంచాయతీ ఇదేమన్నా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొంపల పంచాయతీ. ఒక 3 స్టోరీస్ అదే సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది. 4వ స్టోరీ ఏం చెప్తున్నా? ఏం సర్దుబాటు ఇంతకీ? అంటే మా వాటా మీ వాటా కుదిరింది. చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది, నేను చూస్తాను, నవ్వుకున్నది. ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట. అంటే వాడు దోచుకున్నది బాగానే ఉంది, ఇప్పుడు తుపాకీ పంపింది బాగానే ఉంది, పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది, కానీ పోలీసు వాడు దొంగ ఇంటికి పోతే మాత్రం తప్పైందంట. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్ల జరిగిందంట ఇదంతా. అంటే ఎంత చండాలం, ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం, ఈ పరిపాలన. ప్రజలు మొహం మీద ఉంచిన చివరికి తుడుచుకొని పోయేంత. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా? ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయనని తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నిన్ను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? థ్యాంక్ యూ. చూద్దాం, నవంబర్ 14 రోజు మాట్లాడదాం. నవంబర్ 14 రోజు అన్నీ మాట్లాడదాం. ఎవరు చెప్తే ఏం జరుగుతుంది, తర్వాత ఎవరి జాతకాలు ఎట్లుండబోతున్నాయి, ఎవరు ఎక్కడుండబోతున్నారు, 14 నవంబర్ రోజు మాట్లాడదాం. ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన ముఠా, ఆయన దండుపాలెం బ్యాచు, వాళ్ళ యొక్క అరాచకాల గురించే ప్రెస్ మీట్ పెట్టిన. రాజకీయాలు, మిగతా విషయాలు, ఎన్నికలు మంచిగా సావధానంగా మళ్ళీ మాట్లాడుకోవడానికి బోలెడు సందర్భం ఉన్నదే చెప్పిండు. ఖార్గే గారు పెద్ద మనిషి, ధన్యవాదాలు. వారు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి మా అభినందనలు. ఇలాంటి దావుద్ ఇబ్రాహీం తమ్ముడికి నువ్వు సీట్ ఇస్తేవి, ఇచ్చి కూర్చోబెట్టి తర్వాత నువ్వు మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏడికెళ్ళి వస్తుంది? నెక్స్ట్ గిట్లే ఉంటుంది. ఇలా ఇందిరమ రాజ్యం లేదు, ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తుంది. ఈ మాఫియా రాజ్యంలో మళ్ళీ మాఫియా రాజ్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది అయ్యే పని కాదు. ఖార్గే గారు పెద్ద మనిషి, దాదాపు 87-80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి. వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు, వాస్తవాన్ని గుర్తించినందుకు, గుర్తెరిగినందుకు, అంగీకరించినందుకు. ఎక్కడ నేనేమంటున్నా భాయ్ సాబ్, ముఖ్యమంత్రి ఇంటెన్కనే తుపాకులు పట్టుకొని తిరుగుతురు, గట్కేసారు, పిట్కేసారు, ఏం పాడైందల్లా. ముఖ్యమంత్రి ఇంటెన్క సెటిల్మెంట్లు అవుతున్నాయి, తుపాకులు నెత్తులకు పెడుతుర్రు. ఇక దాని గురించి దిక్కులేదా అంటే నువ్వు గట్కేసర్లు అయింది, పిట్కేసర్లు అయింది. ఏం చేద్దాం? రాష్ట్రం మొత్తంలో డే లైట్ రాబరీలు అవుతున్నాయి. చందానగర్లో మొన్న జ్యువెలరీ షాప్ మీద పడి డే లైట్, అక్కడ డే లైట్ రాబరీలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటెన్క కూడా డే లైట్ సెటిల్మెంట్లు అవుతున్నాయి. గంతే తేడా, ఏం లేదు. ఆడ చిన్న దొంగలు, ఇక్కడ పెద్ద దొంగలు, అంతే కదా, ఏమున్నది? థ్యాంక్ యూ. దొంగల ముఠా మళ్ళీ కూర్చుంటుంది, ఏమనాలి అంతకంటే.